ఆరాధన స్టార్ట్ చేసుకుందాం. గడిచినటువంటి దినములన్నీ దేవుడు కాపాడి గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు ఆయన అద్భుతమైనటువంటి రెక్కల క్రింద మనలందరినీ కూడా కాచి కాపాడి పోషించి సంరక్షించినాడు. ఈ పునరుద్ధాన దినములో మే ఆఖరి వారంలో మనందరం కూడా చేరింటున్నాం. 31వ తారీఖు మే నెల ఆఖరి నెల, నూతన సంవత్సరంలో జూన్లో మనం అడుగు పెట్టబోతున్నాం. కనుక ఈ యొక్క ఇయర్లో 5 మాసాలు దేవుడు కాపాడి 6వ మాసంలో మనము ప్రవేశించే భాగ్యము దేవుడిచ్చి ఉన్నాడు. కనుక ఆయన చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మనల్ని ప్రార్థన నడిపించుటకు పాస్టమ్ గారు ముందుకు వస్తారు. వారు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత సిలోయం కోయర్ వారు వచ్చి పాటల్లో ఆరాధనలో మనం నడిపిస్తారు. వారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. హల్లెలూయా. స్తోత్రములు 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 ప్రభువా, నీకు స్తుతి 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 స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఇదే కాల సమయంలో నా తండ్రి సంఘంలో కూడా లేకపోయినా కూడా మా ప్రభువా మేమందరం కూడా సిలోయం సంఘాన్ని ఈ విధంగా నా తండ్రి చూచుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని కనపరచుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మా ప్రభా మీ పాద పద్మం వద్దకు మేమందరం వస్తున్నాము. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆరాధన అంతటిపైన మీ సన్నిధి ఉంచండి. మీరుండండి మా ప్రభా. మీకు ఇష్టకరమైన ఆరాధన ఇక్కడ జరగగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. పాలు పంపులు అనుగ్రహించిన ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి రాజా. ఇదిగో మా తండ్రి సిలోయం సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి మా ప్రభా. అందరూ కూడా నాయన ఆరాధనలో మా ప్రభా నాయన ఆనందంతో సంతోషంతో మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం రాజా. నాయన ఈ సమయం అంతట్లో కూడా మీ సన్నిధి ఉంచండి. నాయన ఆరాధన అంతటిపైన మా ప్రభా మీరుండి మీ గణనామానికి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు మనందరము కలిసి వందనాలు వందనాలు వరాలు పంచే అనే పాట పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాము. మీరందరూ కూడా సిలోయం సంఘస్థులు మీ కుటుంబాలతో చేరి ప్రభుని ఆరాధిద్దాము. మాతో పాటు మీరందరూ కలిసి పాడండి. వందనాలు వందనాలు వరాలు పంచే అనే పాట పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాము. చెప్పండి కొడుతూ ప్రభునామాన్ని నీ వైపు దాసులనైన నా కనులెత్తగా అని పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాము.
సాగేద నేను యేసునితో అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని మహింపరుద్దాము. మీరందరూ కూడా మాతో పాటు కలిసి పాడండి. సాగేద నేను యేసునిలో శ్రమైనా కరువైనా సంగిపోను ఏనాడు కరువలేదు నా యేసులో. సాగెద నేను యేసునిలో శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు కరువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసులో. తన రూపములో నన్ను చేసుకొని తన రక్తముతో పరిశుద్ధపరచి, తన రూపములో నన్ను చేసుకొని తన రక్తముతో పరిశుద్ధపరచి, నూతన క్రియను నాలో చేసి నా దోషములను క్షమించిన, నూతన క్రియను నాలో చేసి నా దోషములను క్షమించిన. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసులో. తన రాజ్యములో నన్ను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి, తన రాజ్యములో నన్ను చేర్చుకొని పరిశుద్ధాత్మతో అభిషేకమిచ్చి, పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాగ్దానమిచ్చిన, పర్వతములు తొలగిపోయినను భయపడకు అని వాగ్దానమిచ్చిన. యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే, యేసు నాలో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే. సాగెద నేను యేసునిలో శ్రమైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేదు నా యేసులో. యేసు నాతో ఉంటే నాకు సంతోషమే, యేసు నాలో ఉంటే నాకు సమాధానమే.
భారమైనా కరువైనా కృంగిపోను ఏనాడు కొదువలేను నా యేసులో. హల్లెలూయా హల్లెలూయా. ఇంతటి వరకు పాటల ద్వారా ఆయన నామాన్ని కనపరుచున్నాము. ఈ సమయంలో మీరున్న స్థలంలోనే మీరందరూ కూడా కలిసి ప్రభుని ఆరాధించుకుందాము. మనమందరం కూడా మన రెండు హస్తాలు ప్రభు వైపు చాపి దేవుని కొద్ది నిమిషాలు ఆరాధన చేసుకుందాము. దయచేసి ఎవ్వరు కూడా మౌనంగా ఉండవద్దండి. ఆయనను ఆరాధిస్తాము, ఆయనను గణపరుచుకుందాము. దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము చెల్లిద్దాము. ఆయన సజీవుడు, మనని సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు కనుక మనమందరం కూడా సజీవమైన దేవునితో కలుసుకొని మన దేహములతోనూ మన నోటితోనూ ఆయన ఘనపరుచుకుందాము. మన రెండు హస్తాలు ప్రభు వైపు చాపుదాము. కొద్ది నిమిషాలు ఆరాధనలో ఏకీభవించండి. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మా జీవితంలో మీరు అనేకమైనటువంటి మేలులు చేసి ఉన్నారయ్యా. నిజంగా నాయన మీరు చేయని మేలంటూ ఏది కూడా లేదు మా ప్రభువా. మేము బాధలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు నాయన మిమ్మల్ని ప్రార్థించలేకపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నాయన మీరు మాతో ఉన్నారు యేసయ్యా. అడుగడుగున మీరు అనేకమైనటువంటి మేలులు మాకు చేసి ఉన్నారు తండ్రి. నిజంగా మా ప్రభువా గొప్ప దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అందరము దేవుని ఆరాధించుకోవడానికి ఎన్ని మేలులు చేసిన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తాము. అయ్యా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభువా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి నాయన. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు 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 తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నీవే నా
బ్రతుకంతాని కొరకై జీవింతును నిరనేను ఆరాధింతు నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా నీవే నా ప్రాణము నీవే నా సర్వము నీవే నా జీవము యేసయ్యా మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం మరువలేను నీదు ప్రేమ విడువలేనయా నీ స్నేహం ఆశీర్వదించండి పరిశుద్ధుడా 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 నీకే వందనాలు హల్లెలూయా హల్లెలూయా తండ్రి నీకే స్తోత్రాలయా రాజారాధనలకు యోగ్యుడా పాత్రుడా పూజనీయుడా నీకే స్తోత్రములయా అనురాజా నీ ప్రేమను మేము మరువలేము తండ్రి నీ జాలిని మేము మరువలేము ప్రభువా నీకే వందనాలయా సర్వాధికారి నీకే స్తోత్రాలయా అవును ప్రభువా మా మార్గమై మా సత్యమై మా జీవమై ఉన్న మా దేవా నీకు వందనాలు పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు హల్లెలూయా హల్లెలూయా తండ్రి నీకే వందనాలయా ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రాలయా పరిశుద్ధుడా ప్రేమమయుడా నీకే వందనాలయా తండ్రి నీకు స్తోత్రములు స్తోత్రములు ఓ హల్లెలూయా హల్లెలూయా పరిశుద్ధుడా నీకే వందనాలయా తండ్రి నీకే స్తోత్రములు స్తోత్రములు హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం మహాగణుడా మహోన్నతుడా మీకు స్తోత్రము చెల్లిస్తున్నాము దేకాల సమయంలో మా ప్రభువా ఆరాధన అంతటిపైన మీ సన్నిధి ఉంచినందుకు స్తోత్రము మా ప్రభువా ఆత్మతో సత్యముతో ఆరాధించే శ్రేష్టమైన భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా ఆరాధనలో పాలు పంపులు అనుగ్రహించిన మమ్మల్ని అందరినీ బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా జీవితంలో మా ప్రభువా మీరు చేసిన ప్రతి మేలును బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఇదిగోన నాయన ఆరాధనలో మీరుండి మీ ఘననామానికి మహిమ తెచ్చుకున్నందుకు మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ఈ చిన్ని ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను నా పరలోక పరమ తండ్రి ఆమేన్. Praise the Lord. Praise the Lord. I'm so glad to speak the word of God with you once again in the Sunday service. ఈ ఆదివారపు ఆరాధనలో మరొకసారి మీ మధ్యకు వచ్చి దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. A few weeks before, I got privilege to speak the message of God with you. కొన్ని వారాలకు ముందు నేను మీతో మాట్లాడడం జరిగింది, దేవుని వాక్యాన్ని పంచుకోవడం జరిగి ఉన్నది. And once again, I'm so glad to speak with you the word of God in this wonderful Sunday. మరొకసారి కూడా మీ మధ్య దేవుని వాక్యాన్ని పంచుకోవడం నాకు సంతోషంగా ఉంది. Hallelujah. హల్లెలూయా. Please kindly turn your Bible with me to the book of Luke. మన బైబిల్స్ని లూకా సువార్తలోనికి తీసుకొని వెళ్ళండి. You know, this book was written by Dr. Luke. మనకందరికీ తెలుసు ఈ లూకా సువార్త ఎవరి ద్వారా వ్రాయబడి ఉన్నది అంటే వైద్యుడైనటువంటి లూకా ద్వారా వ్రాయబడి ఉన్నట్టు. You know, Luke, he was a doctor. లూకా ఒక వైద్యుడు. He was being with Apostle Paul. ఇతను ఈ లూకా ఎవరి దగ్గర ఉండేవాడు అంటే అపోస్తలుడైన పౌలు దగ్గర ఉండేవాడు. And you know, through Apostle Paul, he learned lot of things about Lord Jesus Christ. దేవుని యేసుక్రీస్తుని గురించి అపోస్తలుడైనటువంటి పౌలు దగ్గర నుంచి ఎన్నో విషయాలు లూకా తెలుసుకున్నాడు. You know, when we see this book of Luke, it makes me to surprise. The reason behind Luke wrote as if that he saw everything what Jesus Christ did in this world. లూకా సువార్త నేను చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకు అంటే లూకా యేసుక్రీస్తు యొక్క కాలంలో ఈ వాక్యాన్ని ఎలా రాసి ఉన్నాడు అంటే తను ముఖాముఖిగా ఈ సందర్భాలన్నీ చూసిన ఇక్కడ మనకు అతను
ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాడు. Whenever we are seeing the book of Luke, the problems what Jesus Christ faced, that same problem even the Christians we are facing in our life. ఆ రోజుల్లో యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన అనుభవించినటువంటి కష్టాలు ఏమైతే ఉన్నాయో, సమస్యలు ఏమైతే ఉన్నాయో, ఈనాడు క్రైస్తవులు కూడా అది అనుభవిస్తూ ఉన్నారు. Even if you look the book of Luke, Luke was explaining the way how Jesus Christ suffered. ఇక్కడ లూకాసు వార్తలో లూకా యేసుక్రీస్తు యొక్క శ్రమల గురించి అతని అనుభవాన్ని ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. Today I would like to present Lord Jesus Christ in front of your life so that we may able to follow Lord Jesus Christ in such a wonderful manner. మనము యేసుక్రీస్తు చేసినటువంటి కార్యములు కొన్ని మనం తెలుసుకుందాం, లేకపోతే చూద్దాం. దాని ద్వారా మన జీవితంలో మనము వాటిని అనుభవించవచ్చు. Jesus Christ and as well as his teachings always unique. యేసుక్రీస్తు యొక్క బోధ ఎలా ఉంటుంది అంటే ఒక ప్రత్యేకమైనది అన్నమాట. We cannot compare anything of this world with Jesus Christ message. యేసుక్రీస్తు మనకి ఇచ్చినటువంటి సందేశంతో ఈ లోకంలో మనం దేన్ని కూడా ఏకీభవించి మాట్లాడలేము. Nobody can tell in this world that I followed Lord Jesus Christ, that's why my life is fully spoiled. నేను యేసుక్రీస్తుని అనుభవించినందువల్లనే, లేకపోతే యేసుక్రీస్తుని అనుసరించినందువల్లనే నా జీవితంలో కష్టాలు అని ఎవరు చెప్పరు. Because I'm following Lord Jesus Christ, that's why there are lot of problems happens in my life. యేసుక్రీస్తుని నేను అనుసరిస్తూ ఉన్నాను, లేకపోతే ఆయన బోధన అనుసరిస్తున్నాను కాబట్టి నా జీవితంలో ఎన్నో కష్టాలు అని ఎవరు చెప్పలేరు. I'm following Lord Jesus Christ, that's why my business is lost. నేను యేసుక్రీస్తుని అనుసరిస్తూ ఉన్నాను కాబట్టి నా యొక్క వ్యాపారం లాస్ అయింది, లేకపోతే వ్యాపారం నేను కోల్పోయినాను అని ఎవరు చెప్పలేరు. In such a way nobody can tell in this world. అలాగూ ఎవరు కూడా ఈ లోకంలో చెప్పలేరు. Because Jesus Christ and as well as his teachings always unique. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క బోధ ఎప్పటికీ కూడా ఎల్లప్పుడూ కూడా ఒక ప్రత్యేకమైనది. In such a way Jesus Christ he was living in this earth. ఎందుకంటే అలాగున యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించారు. And you and me, we did not see Lord Jesus Christ. మీరు లేకపోతే నేను మనమెవరం కూడా యేసుక్రీస్తుని చూడలేదు. But we are believing Jesus Christ is our personal savior, that's why we became a saved person, we became righteous. మనం యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాం కాబట్టి మనం ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి నీతిమంతులాగా మనం జీవించగలుగుతూ ఉన్నాము. Jesus Christ is he is the very important person in our life that we became a saved people. మనము రక్షింపబడడానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే కేవలం యేసుక్రీస్తు మాత్రమే. In those days when Jesus Christ he was going all over the places of Israel, and when he was preaching, most of the people they accepted Lord Jesus Christ, him as the godly son. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎన్నో బోధలు చేసి ఉన్నారు, లేకపోతే యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన చేసినటువంటి బోధల ద్వారా, ఆయన చేసిన ప్రతి పరిచర్య ద్వారా ప్రజలు తెలుసుకున్నది ఏంటి అంటే ఆయన ఒక దేవుని కుమారుడు అని తెలుసుకోగలిగి ఉన్నారు. And today I would like to present before you two persons so that we may able to understand how Jesus Christ is so unique in our life. మనం ఇద్దరు వ్యక్తుల గురించి మనం తెలుసుకుందాం. దాని ద్వారా మనకు యేసుక్రీస్తు జీవితంలో ఉన్నటువంటి ప్రత్యేకత మనకు అర్థమవుతుంది. Already I told you to open your Bible with me to the book of Luke chapter 23. మనం లూకా సువార్త 23వ అధ్యాయాన్ని చూసుకుందాం. From beginning, if you read from beginning, you can see that there are two people, that is Pilate and as well as Herod. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరు వ్యక్తులు మనం ఇక్కడ చూడగలం. మొదటిగా పిలాతు మరియు ఒకటి హేరోదు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే పిలాతు ఎవరు అంటే ఒక రోమా గవర్నర్ గా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And he was ruling the ruling that entire Roman countries. ఆ రోమా దేశాన్ని మొత్తం ఈ యొక్క పిలాతు ఏలేవాడు, లేకపోతే పరిపాలన చేసేవాడు. And one more person we can see that Herod, he was the king of Jews, the Israel. ఇక్కడ మనము యూదుల రాజుగా మనం ఇక్కడ హేరోదు రాజును చూస్తూ ఉన్నాము. Here if you see Pilate and as well as Herod, they did not see Jesus Christ and as well as his teachings. యేసుక్రీస్తుని పిలాతు కానీ హేరోదు కానీ యేసుక్రీస్తు యొక్క బోధల గురించి లేకపోతే బోధలు వారు వినలేదన్నమాట. When all the Jewish people they caught Jesus Christ, they took Jesus Christ to in front of Pilate. యేసుక్రీస్తుని వారు పట్టుకున్న సమయంలో అంటే ఆయన చెర తీసుకున్న సమయంలో మనుషులు ఎక్కడికి తీసుకొని వెళ్ళారంటే పిలాతు దగ్గరకు తీసుకొని వెళ్ళడం జరిగి ఉన్నది. And when they make Jesus Christ to stand in front of Herod, Pilate, ఎప్పుడైతే యేసుక్రీస్తుని వారు తీసుకొని వెళ్ళి పిలాతు యొద్దకు నిలబెట్టి ఉన్నారో, Pilate he found from Jesus Christ's life that he did not do any mistake. పిలాతు యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసినప్పుడు లేకపోతే యేసుక్రీస్తుని చూసినప్పుడు పిలాతు అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే యేసుక్రీస్తు ఎటువంటి పాపం చేయలేదు అని. And he understood very clearly all the people they want to make
problem against Jesus Christ. అతనికి మరొకటి కూడా అర్థమైంది ఏంటి అంటే అతనిలో ఏ తప్పిదము లేనప్పటికీ కూడా మనుషులందరూ కూడా తన చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా చేస్తున్నారు అని అన్న విషయాన్ని పిలాతు అర్థం చేసుకున్నాడు. Because of that he told that you take Jesus to Herod because he is the right person to judge him because he is the king of Jews. అందుకని చెప్పేసి పిలాతు ఏం చెప్పి ఉన్నాడంటే ఇతన్ని మీరు హేరోదు రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే యూదుల రాజు కాబట్టి ఇతను యూదుల కిందకి వస్తాడు కాబట్టి మీరు యేసుక్రీస్తుని పిలాతు హేరోదు దగ్గరకు తీసుకొని వెళ్ళమని చెప్పి ఉన్నాడు. And when they took Jesus Christ to Herod, and Herod also he unable to find any mistake in him. హేరోదు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తుని హేరోదు కూడా ఎటువంటి తప్పిదము యేసుక్రీస్తులో And కనుగొనలేకపోయాడు. again they sent him to Pilate. తరువాత మరి ఒకసారి కూడా పిలాతు దగ్గరకు తిరిగి పంపివేసి ఉన్నాడు. And Pilate again he found what mistake he has done. Nothing he did. Why you people want to crucify? Why you want to condemn him like that? Everyone Pilate he was asking the Jewish people. అయితే పిలాతు దగ్గరికి మరి దేవుని యేసుక్రీస్తుని తీసుకొని వెళ్ళిన సమయంలో పిలాతు అన్నాడు ఈ మనుషుల్లో ఏ పాపం లేదు, ఏ తప్పు లేదు, ఎందుకు మీరు ఇతన్ని శిక్షించాలని అనుకుంటూ ఉన్నారు. You know, if you read chapter number 23, you can find again and again Pilate he was emphasizing Jesus did not do any mistake. పదే పిలాతు చెప్తున్న మాట ఏంటి అంటే మనం ఇక్కడ ఈ గ్రంథంలో లేకపోతే ఈ యొక్క అధ్యాయంలో చూసినప్పుడు మనకు అర్థం అవుతుంది యేసుక్రీస్తులో ఎటువంటి తప్పు లేదని అతను పదే చెప్తూ ఉన్నారు. I would like to ask you to read verse number 22 please. 22వ వచనాన్ని చదువుకుందాం. 23-22 మూడవ మారు ఇతడు ఏ దుష్కార్యము చేసెను, ఇతని యందు మరణమునకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పాను. Hallelujah. హల్లెలూయా. Here also we can find Pilate he was asking to Jewish people what mistake he has done. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పిలాతు ఏం అడుగుతూ ఉన్నాడంటే ఇతడు ఏ తప్పు చేసినాడు, ఇతడు ఏ పాపం చేసి ఉన్నాడు అని వారిని ప్రశ్నిస్తూ ఉన్నట్టు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. And you know, I would like to emphasize the word the third time. Is there that word third time? ఇక్కడ మనం చూసినట్లయితే మూడవ మారు అన్న మాట ఉన్నది కదా. You know, the third time he was emphasizing that Jesus did not do any mistake. మూడవ మారు కూడా అంటే ముందే 2 సార్లు చెప్పి ఉన్నాడు, మూడవసారి కూడా చెప్తున్న మాట ఏంటి అంటే ఆయన ఏ తప్పు చేయలేదు అని. Now you know, Pilate only he was verdicted that Jesus Christ need to be died on the cross of Calvary. ఇక్కడ మరి చూసినట్లయితే పిలాతు దేవుని యేసుక్రీస్తుని మరణానికి అప్పగించినట్లు లేకపోతే ఆ శిక్షను విధించినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. And you can see that Pilate and as well as Herod they became friends even though they were enemies before. ఇక్కడ మనం మరొకటి చూడవచ్చు ఏంటి అంటే అంతకుముందు ఈ హేరోదు పిలాతు అనే వారు శత్రువులు అయితే ఇప్పుడు మిత్రులు అయినట్టు మనం ఇక్కడ చూస్తున్నాం ఈ సందర్భం సమయంలో. If you want to understand about Pilate is a Roman governor, which means you know just like our president our prime minister Modi. ఇక్కడ మనం చూసినట్లయితే పిలాతు రోమా దేశంలో లేకపోతే రోమియోలో ఒక గవర్నర్ అని చెప్పడం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మన దేశానికి లేకపోతే మనతో కంపేర్ చేసుకున్నట్లయితే ఒక నరేంద్ర మోడీ మాదిరి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లాగా. And we know we are under CM Chief Minister Jagan Mohan Reddy. అయితే మనందరికీ తెలుసు అయితే మన ప్రైమ్ మినిస్టర్ మోడీ అయినప్పటికీ కూడా మనం అందరం ఎవరి అధీనం లేకపోతే ఎవరి అధికారం కింద ఉన్నామంటే మన చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కింద మనం ఉన్నామన్నమాట. Same like that Roman governor, which means just like Modi, he was taking care entire Roman all the countries, those which are the countries under Roman government, he was taking care all the countries. ఇక్కడ మనం చూసినట్లయితే ఇలాగుననే రోమియోలకు గవర్నర్ పిలాతు అంటే ఏంటంటే నరేంద్ర మోడీ మాదిరి మొత్తం ప్రపంచాన్ని లేకపోతే మొత్తం దేశాన్ని ఆయన కంట్రోల్ అయితే అతని అధికారంలో ఉంచుకున్న. Herod is just like a CM Jagan Mohan Reddy. We cannot compare. In order to understand, I am telling these things. అయితే హేరోద్ ఎలాగంటే ఇప్పుడు మన సీఎం లాగా అన్నమాట. And though both were enemies, but because of Jesus Christ, they became friends. అయితే వారిద్దరు శత్రులైనప్పటికీ యేసుక్రీస్తు ద్వారా లేకపోతే ఈ సందర్భం వచ్చిన సమయంలో వారిద్దరు మిత్రులైనట్టు మనం ఇక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాం. And one thing you have to understand, even though they were enemies, in Jesus Christ matter, they found Jesus Christ did not do any mistake. వారిద్దరు శత్రువులు అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు యొక్క విషయం వచ్చినప్పటికీ ఆ సందర్భం వచ్చినప్పటికీ వారు అర్థం చేసుకున్న విషయం ఏంటి అంటే ఈయనలో ఏ పాపం లేదు, ఏ తప్పిదం లేదు అని అర్థం చేసుకున్నారు. You know, my friends, I want to focus this. Both they did not see Jesus Christ and they understand Jesus did not do any mistake. వారిద్దరు కూడా ప్రియ స్నేహితులారా, నేను మీతో చెప్పదలుచుకున్న విషయం ఏంటి అంటే వీరు ఇరువురు కూడా యేసుక్రీస్తుని చూడలేదు, ఇంతకు ముందు చూడలేదు, లేకపోతే దీని బోధన వినలేదు, కానీ వారు అర్థం చేసుకున్న విషయం ఏంటంటే ఆయన ఏ తప్పు చేయలేదు అని. Now come to previous chapter. That's what I would like to. I explain this much.
ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ చూసుకున్నాం కదా. ఇప్పుడు 22వ అధ్యాయం చూడండి. If you see there was a great man of God. He was always being with Jesus Christ. ఇక్కడ మనం చూసినట్లయితే మరొక వ్యక్తిని మనం చూద్దాం. ఇక్కడ 22వ వచనంలో ఎల్లప్పుడూ లేకపోతే ఎప్పుడు కూడా యేసుక్రీస్తుతో ఉండేటువంటి ఒక వ్యక్తి. That person name is Peter. అతని పేరు ఏంటి అంటే పేతురు. And if you see about Peter, would you read verse number 61 please? లూకాసు సువార్త 22వ అధ్యాయం 61. 61వ వచనం చూద్దాం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. గనుక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని వెలుపలికి పోయి సంతాపపడి ఏడ్చెను. Hallelujah. హల్లెలూయా. Here Peter, he was denying Jesus Christ thrice. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు ముమ్మారు అంటే 3 సార్లు యేసుక్రీస్తుని తృణీకరించినట్లు మనం ఇక్కడ Before చూస్తున్నాము. the rooster crows. ఆ కోడి కూయక మునుపు అతను యేసుక్రీస్తును నేను ఎరుగను అని చెప్పి ఉన్నాడు. Not only that, Jesus already told him that, Peter, listen here, before the rooster crows, you are going to deny me thrice. అక్కడ ముందుగానే యేసుక్రీస్తు పేతురుతో చెప్పిన మాట ఏంటంటే నేడు 3 సార్లు కోడి కూయక మునుపు 3 సార్లు నీవు నన్ను ఎరుగవని చెప్తావు అని యేసుక్రీస్తు ముందే పేతురుతో చెప్పి ఉన్నాడు. If you consider Peter was a great man of God. మనం పేతురు గురించి చూసినట్లయితే పేతురు ఒక గొప్ప దేవుని వ్యక్తిగా మనం చూడవచ్చు. How Jesus Christ called him and how God him the ministry and how God leading him, everything that we can see by reading the gospel of these all 4 gospels. మనం ఈ 4 సువార్తల్లో మనం చూసినట్లయితే మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు పేతురుని ఎలాగో ఎన్నుకున్నాడు, లేకపోతే తర్వాత పేతురు యేసుక్రీస్తు ఎలాగో నడిచి ఉన్నాడు, యేసుక్రీస్తు పేతురును ఎలాగో నడిపించి ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడా మనం ఈ 4 సువార్తల్లో చూసినట్లయితే And he was the only one man that he was walking with Lord Jesus Christ on the water. ఈ పేతురు మాత్రమే ఒక వ్యక్తిగా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచి వెళ్తున్న సమయంలో పేతురు కూడా యేసుక్రీస్తు నడిచిన విధంలో Peter was the only one man that he saw Jesus Christ while he was transfigured himself to his disciples. యేసుక్రీస్తు రూపాంతరం చెందిన సమయంలో పేతురు లేకపోతే ఈ ఒక్క వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తుని చూసి ఉన్నట్లు మనం చూస్తాము. And along with, of course, John and James, they were also with him. అయితే పేతురుతో కూడా యాకోబు యోహాను కూడా ఉన్నారు. But Peter, he got special that experience that Jesus Christ, how he was transfigured and all other things that he also saw face to face. అయితే ముఖాముఖిగా యేసుక్రీస్తు ఎలాగూ రూపాంతరం చెంది ఉన్నాడు అన్న విషయాన్ని పేతురు చూసి ఉన్నట్లు మనము చూస్తూ And not only that, in later chapter you can see when Jesus Christ asked, what people they are talking about me, immediately Peter answered that people they are so saying lot of things, but Lord, we know that you are the son of living God. అయితే పేతురు దగ్గర యేసుక్రీస్తు ఈ మనుషులు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగిన సమయంలో మనుషులు అంటే నానా విధాలుగా అనేక విధాలుగా అనుకుంటూ ఉన్నారని చెప్పి ఉన్నాడు. అయితే మీరు ఏమనుకుంటున్నారని చెప్పినప్పుడు పేతురు చెప్పిన మాట ఏంటి, నీవు దేవుని కుమారుడు అని మేము అనుకుంటూ ఉన్నాం, లేకపోతే జీవిస్తున్నటువంటి దేవుని కుమారుడు అని మేము నమ్ముచున్నాము. Such a way he was being with Lord Jesus Christ, but there came a day in order to deny Lord Jesus Christ. అలాగూ యేసుక్రీస్తుతో దగ్గరగా జీవించినటువంటి ఈ పేతురు ఒక్క రోజు వచ్చింది అతను యేసుక్రీస్తుని నేను ఎరుగను అని చెప్పేటువంటి ఒక దినం. Pilate and as well as Herod, they did not see Jesus, but still they found Jesus Christ did not do any mistake. యేసుక్రీస్తుని పిలాతు హేరోదు చూడనప్పటికీ కూడా వారు యేసుక్రీస్తులో ఏం తప్పు లేదు, ఇతను ఏ తప్పు చేయలేదు అని వారు తెలుసుకున్నారు. Peter he was being with Lord Jesus Christ for 3.5 years, but there came a day in order to deny Jesus Christ. అయితే పేతురు యేసుక్రీస్తుతో 3.5 సంవత్సరములు అతను జీవించి ఉన్నప్పటికీ కూడా ఒక రోజు ఒక దినాన అతను యేసుక్రీస్తు నాకు తెలియదు అని చెప్పేటువంటి ఆ సందర్భం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. My friends, by seeing this we can understand very clearly there is a day for each and every one of us to face the temptations in our life. అయితే మనం ఇది చూసినప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియ స్నేహితులారా, ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక రోజున ఒక శోధన అనేది వస్తుంది. We need to overcome the temptations which is of this world. అయితే ఈ లోకం మనకి ఇచ్చేటువంటి శోధనలు మనం ఎదుర్కొని జీవించవలసి ఉంటుంది. One thing we have to understand very clearly, Jesus Christ is ruling this earth. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని పరిపాలించే నాయకుడు అని మనం అర్థం చేసుకోవాలి. Now we may be this is the last day for this curfew. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇవాళ లాస్ట్ డే ఈ యొక్క లాక్డౌన్ ముగియపడడానికి. And so far we don't know what is going to happen, what our Prime Minister Modi going to verdict. అయితే దీని తర్వాత ఈ రోజు తర్వాత ఎటువంటి నిర్ణయాన్ని ప్రైమ్ మినిస్టర్ తీసుకుంటారో మనకి ఎవరికి తెలియదు. We don't know whether will there be 5.0
again the curfew going to continue or we don't know. అయితే లాక్డౌన్ 5.0 అనేది మరి కంటిన్యూ అవుతుందా లేకపోతే ముగించబడుతుందా మనకు This తెలియదు. all world is utterly they are facing the great stumble in their life because they don't know what action to take for next moment. అయితే లోకం అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఏంటి లేకపోతే నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అని తెలుసుకోలేనటువంటి ఒక పరిస్థితిలో మనం ఈనాడు జీవిస్తున్నాం. Even though there may be lot of problems and sufferings that may be going all over the world, one thing you and me we need to understand as we are walking with Lord Jesus Christ is ruling this earth. అయితే ఈ లోకంలో ఏది జరిగినప్పటికీ ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈనాడు దేవునికి దగ్గరగా జీవిస్తున్న మనము, దేవుని చేత ఎన్నుకొనబడిన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఈ లోకాన్ని పరిపాలించేటువంటి నాయకుడు అని. Yes, we are walking with Lord Jesus Christ and we have seen lot of things that what Jesus Christ did in our life, everything we experienced. మనం ఇన్ని రోజులుగా ఆయనతో జీవిస్తున్నటువంటి మనము, ఆయనతో దగ్గరగా నడుస్తున్నటువంటి మనకు ఆయన మన జీవితాల్లో ఎన్ని అద్భుత కార్యములు చేసి ఉన్నాడు, మనల్ని ఎలాగో నడిపించి ఉన్నాడు, ఇవన్నీ మనకు తెలుసు. మనము వీటన్నిటి కూడా అనుభవించి మనము వచ్చి ఉన్నాము. Peter, he was more than us. అయితే పేతురు మనకంటే ఎక్కువగా దేవునికి దగ్గరగా జీవించి ఉన్నాడు. He know what Jesus Christ did everything. అతను యేసుక్రీస్తు ఏం చేసి ఉన్నాడు, ఎలాగూ జీవించినాడు, సమస్తాన్ని చూసినటువంటి వ్యక్తి. But within moment he denied Jesus Christ. అయితే ఒక నిమిషంలో అతను ఏం చేస్తున్నాడు అంటే యేసు ఎవరో నాకు తెలియదు, ఇతను నేను ఎరుగను అని చెప్పి ఇది చేసి. Sometimes such a situation also may come into our life. ఈ కొన్నిసార్లు ఇటువంటి పరిస్థితి కూడా మన జీవితంలో వచ్చేటువంటి అవకాశం ఉన్నది. My friends, in any cases don't deny Jesus Christ. అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా యేసుక్రీస్తుని వదిలిపెట్టవద్దండి. Sometimes you may be surprised, I may not deny Jesus Christ. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, ఆశ్చర్యపడవచ్చు, నేను ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని ఎరుగను అని చెప్పను, లేకపోతే యేసుక్రీస్తుని నేను తృణీకరించను అని. But one thing, shall I tell that one more thing? అయితే మరొక విషయం మీతో చెప్పవచ్చా? This curfew is one of the very plus point for you and me to deny Jesus Christ. ఈ కర్ఫ్యూ అనేది ఇప్పుడు మన ఉన్నటువంటి ఈ స్థితి, ఈ పరిస్థితి ఎటువంటిదంటే దేవుణ్ణి ఎరగకుండా ఆయనకు దూరంగా జీవించడానికి గొప్ప అవకాశం. So many Sundays we missed. మనం ఎన్నో ఆదివారాలు మిస్ అయి ఉన్నాము. Still we are talking through this video clips and as well as this video Sunday services. అయితే మనం ఇప్పటికి కూడా ఆదివారం ఒక సంఘంగా కూడి ఆరాధించలేకపోతున్నాం. ఇలాగ వీడియోస్ ద్వారా లేకపోతే ఇటువంటి ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా మనం మాట్లాడడం లేకపోతే వాక్యాన్ని పంచుకోవడం వినడం జరుగుతూ ఉన్నది. And as you are watching this is not enough that we need to go to church and we have to worship. అయితే మనం ఇలాగ చూడడం, ఇలాగ ఆరాధించడం సరిపోదు ప్రియ స్నేహితులారా. మనము దేవుని మందిరానికి వెళ్ళి ఆయన ఆరాధించవలసి. Now we know that how many people they are really they want to go and attend Sunday service. Now we can understand how many people want to go and attend the Sunday service through their enthusiasm, through their through their behavior we can understand. ఇప్పుడు మనం అర్థం చేసుకోవచ్చు ఎంతమందికి ఆరాధనకి వెళ్ళాలి అంటే ఇష్టం ఉన్నది, ఎంతమందికి ఆ యొక్క ఆసక్తి ఉన్నది అని మనకి ఇప్పుడు అర్థమవుతుంది వారి యొక్క క్రియల ద్వారా. Sometimes we can understand through their behavior they don't want to go and attend Sunday service. We are able to understand. కొన్నిసార్లు మనం అర్థం చేసుకోవచ్చు కొంతమంది యొక్క బిహేవియర్ లేకపోతే వారి యొక్క ప్రవర్తన చూసినప్పుడు మనకు అర్థమవుతుంది వారు దేవుని సన్నిధానానికి వెళ్ళడానికి లేకపోతే ఆ ఆతురత వారిలో లేదు అని. The people those who understand Christ in their life as a personal savior and as well as perfectly they always want to go to church. We know that. ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు తమ సొంత రక్షణగా అంగీకరించి ఆయన కొరకు జీవించాలి అనుకుంటూ ఉన్నారో వారు ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి అనే ఒక ఆతురత, ఒక ఆశ వారిలో, ఒక ఆగ్రహం వారిలో ఉంటుంది. The people those who don't want to go to church they will be so happy because of this curfew. అయితే ఎవరికైతే చర్చికి వెళ్ళడం ఇష్టం లేదో వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. But when we don't like to go to church, there itself we are denying Lord Jesus Christ. ఎప్పుడైతే మనకు మందిరానికి వెళ్ళడం ఇష్టం లేదు లేకపోతే మందిరానికి వెళ్ళడానికి మనము తృణీకరిస్తామో వెళ్ళము, అప్పుడే మనం దేవుణ్ణి తృణీకరించినట్టు, లేకపోతే యేసుక్రీస్తు నేను ఎరగను అని పేతురు చెప్పిన విధంగా మనం కూడా చెప్తున్నాము. So my friends, in any cases don't deny Jesus Christ. అయితే ప్రియ స్నేహితులారా ఎటువంటి సందర్భంలో కూడా యేసును మీరు దూరం చేసుకోకండి, యేసును మీరు విడిచిపెట్టకండి. Let our activities always may bring forth abundance of glory to our Almighty God. మన క్రియల ద్వారా ఎల్లప్పుడూ మన ప్రవర్తన ద్వారా మనం ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలాగా ఈ లోకంలో జీవిద్దాం. Whenever God sees us, he has to tell that he is my beloved son. అయితే ఎప్పుడు యేసుక్రీస్తు మనల్ని చూసినప్పుడు ఆయన చెప్పాలి ఒక మాట అని మనం ఎదురు చూడాలి. ఏంటి అంటే ఆ మాట ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అనేటువంటి ఆ మాటను యేసుక్రీస్తు దగ్గర నుంచి మన గురించి మనం వినాలనేటువంటి ఒక ఆశ మనలో ఉండాలి. Sometimes you also may be so happy because there is no Sunday service.
కొన్నిసార్లు చాలామంది సంతోషంగా ఉండవచ్చు, సండే సర్వీస్ లేకపోతే ఆదివారం ఆరాధనకు వెళ్ళాల్సిన అవసరం లేదు అని. Yes, we discussed the word of God. At last we found that sometime we also may reject Lord Jesus Christ in our life. ఈ విషయం ద్వారా లేకపోతే ఈ యొక్క వాక్యాన్ని మనం చదువుకోవడం ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఏదో ఒక సందర్భంలో మనం కూడా యేసుక్రీస్తుని విడిచిపెట్టేటువంటి సమయం వస్తుంది, సందర్భం వస్తుంది. So my friends, in any cases, don't deny Jesus Christ. And Peter, if you look his life, he denied, but again he came to Jesus Christ. మనం పేతురు జీవితంలో నుంచి చూసినట్టయితే ఆయన యేసుని విడిచిపెట్టినాడో లేకపోతే యేసు అంటే నాకు తెలీదు అని అతను తృణీకరించి ఉన్నప్పటికీ కూడా తిరిగి యేసుక్రీస్తు యొక్కకు వచ్చినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. And after that he did great ministry for Lord Jesus Christ. ఆ తర్వాత ఆయన యేసుక్రీస్తు కొరకు గొప్ప పరిచర్యను చేసి ఉన్నాడు. And he was the man on who Acts of the Apostles chapter 2, you can see that he preached a sermon and 3,000 people they saved. మనం చూస్తాం అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో ఈ వ్యక్తిని దేవుడు ఎలాగో వాడుకున్నాడు అంటే ఆయన వాక్యాన్ని బోధించిన సమయంలో 3,000 మంది రక్షణ పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. And not only that, again you can see in Acts of the Apostles chapter 10, he was the man on who went to the Gentiles and he opened the gospel to them, and so that the gospel was reached many Gentiles and they received gladly the gospel. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ వ్యక్తి ద్వారా, ఈ పేతురు ద్వారా అనేక మంది అన్యజనులు దేవుని ఎరగడం, యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడం జరిగింది. రక్షణ అనేది వారి జీవితాల్లోకి పేతురు ద్వారా వెళ్ళడం జరిగింది, అన్యజనుల జీవితాల్లోకి వెళ్ళడం జరిగి ఉన్నది. One day he denied Jesus Christ. ఒక రోజు ఆయన యేసుక్రీస్తును తృణీకరించి ఉన్నాడు. But again he stood for Jesus and he did the wonderful ministry for Almighty God. మరొక దినాన లేకపోతే మరి ఆయన తప్పును తెలుసుకున్న తర్వాత అతను యేసుక్రీస్తు కొరకు నిలబడి ఆయన గొప్ప పరిచర్యను చేసి ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. Let me ask one question. Are you happy because there is no Sunday service? My friends, ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను ప్రియ స్నేహితులారా, మీరు ఇవాళ సండే సర్వీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆదివారం ఆరాధనకు వెళ్ళవలసిన అవసరం లేదు అన్న సంతోషంలో ఉన్నారా? be careful that our life will be spoiled within moment. అలాగ ఉన్నట్లయితే మీరు గుర్తుంచుకోండి ఏంటి అంటే కొన్ని క్షణాల్లోనే మన జీవితం నశించిపోతుంది. But there is a chance for you and me to go to God Jesus Christ. అయితే దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నాడు ఆయన సన్నిధికి, ఆయనకు దగ్గరగా జీవించడానికి. If we go and if we go to Lord Jesus Christ lovingly, he will be using us in such a wonderful manner in the days to come. మనం యేసుక్రీస్తు దగ్గరకు ప్రేమగా లేకపోతే ఇష్టంగా మనం వెళ్ళినట్లయితే మనం రాబో దినాల్లో ఆయన గొప్ప వ్యక్తులుగా మనల్ని ఆశీర్వదించేవారుగా ఉంటుంది. Let us love our Jesus Christ more and more so that his name will be glorified, and most of the people they will be coming to Lord Jesus Christ. మనం యేసుక్రీస్తును ప్రేమిద్దాం, మనం ఆయనకు దగ్గరగా జీవిద్దాం. దీని ద్వారా అనేక మంది మనకు యేసుక్రీస్తుకు దగ్గరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. Matthew chapter 6 verse 9 very clearly we can understand Jesus Christ, he want to establish his kingdom in this earth. యేసుక్రీస్తు మనం చూసినట్లయితే Matthew chapter 6 verse 9 very clearly we can see that Jesus Christ he want to establish his kingdom. మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి ఉన్నట్లు, ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చి ఉన్నట్లు మనం చూస్తున్నాం. The world is entirely supporting not to establish Christ kingdom. అయితే ఈ ప్రపంచం అంతా మనం చూసినట్లయితే ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపింపకుండా ఎన్నో వ్యతిరేక కార్యములు చేస్తూ ఉన్నారు. But Christ always he is concerned about what he was doing in this earth. అయితే యేసుక్రీస్తు ఎప్పుడు కూడా తను చేయాల్సినటువంటి పని మీద శ్రద్ధ కలిగి ఉంటాడు. That's why now this all curfew everything, don't be happy because this curfew that we no need to go to church. అందుకే ఆయన ఇటువంటి కర్ఫ్యూ, ఇటువంటి లాక్డౌన్, ఇటువంటి పరిస్థితి ఈ లోకానికి రావడానికి ఆయన అనుమతించి ఉన్నాడు. కాబట్టి మీరు మనం సండే సర్వీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, లేకపోతే ఏమీ చేయొద్దు అని ఆరాధన చేయొద్దు, లేకపోతే ఆరాధించవద్దు. ఈ విషయాన్ని బట్టి మీరు ఏమాత్రం కూడా సంతోషించాలి. Always love God, always love Jesus Christ so that he will use us in such a wonderful manner. కాబట్టి ఎల్లప్పుడూ ఆయన ప్రేమించండి, ఆయనకు దగ్గరగా జీవించండి. దాని ద్వారా దేవుడు మనల్ని గొప్ప వ్యక్తులుగా ఆశీర్వదించేవాడుగా May God bless each and every one of us because we are listening the message of God. అయితే వాక్యాన్ని వింటున్న మనందరినీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించును గాక. May God bless you all with short meditation. దేవుడి చిన్ని వాక్యం ద్వారా మనందరిని దీవించును గాక. Amen. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు చక్కటి దేవుని యొక్క వాక్యము మనకు అందించినటువంటి పాస్టర్ ప్రవీణ్ గారికి, అలాగే ట్రాన్స్లేషన్ చేసినటువంటి సోనియమ్మకు ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినము చక్కటి ఆరాధన అలాగే వాక్య పరిచర్య జరిగింది కనుక అందరూ కూడా మీ ఇళ్లలో యూట్యూబ్ ద్వారా వాక్యం వింటున్నారని ఆశిస్తున్నాం. తప్పక ఈ వాక్యాలు వినండి. ఇంకొక అనౌన్స్మెంట్ ఏమిటంటే మే 31వ తారీఖు అంటే ఈరోజు ఆదివారము అన్ని సంఘాల్లో కుటుంబాల్లో మనము మే 31వ తారీఖు 31st పెంతెకోస్తు
ఆరాధన దినం అంటే పెంతెకోస్తు దినము కనుక అన్ని సంఘాల్లో కుటుంబాల్లో మనము ఈ యొక్క దేశానికి నిరీక్షణ ఒకే పలుకు ఒకే విధమైనటువంటి దేవుని యొక్క సన్నిధి ఉంచేదాని కొరకు మనము బెల్లు కానీ తర్వాత బెల్లు కొట్టి దేవునికి మహిమను తెచ్చేటట్టుగా ఆ రోజు ఏర్పాటు చేసినారు. మనమే కాదు, మన దేశం అంతా కూడా దేవుని యొక్క వాక్కు ఒకే విధంగా వినిపించాలనేటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క కరోనా వైరస్తో బాధపడుచున్నటువంటి అనేక మందిని ఉద్దేశించి ఈ కరోనా రోగాన్ని దేవుడు సంపూర్తిగా స్వస్థత ఇచ్చి దూరపరిచేటట్లు ఒక నిరీక్షణతో ఈ పెంతెకోస్తు ఆరాధన దినాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కనుక దయచేసి ఈ విషయాన్ని గమనించి ఆరాధన అయిన తర్వాత మనకి 10:30 నుంచి 11:30 వరకు ఆరాధన ఉంటుంది. ఆరాధన అయిపోయిన తర్వాత మీరు ఒక 20 నిమిషాలు ప్రార్థన చేసి ప్రార్థన అయిన తర్వాత మీ గృహాల్లో ఈ బెల్ మోగించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. 12 నుంచి 12:20 లోపల ఈ యొక్క కార్యక్రమం మీరు చేయవలసి ఉంటుంది. కనుక ఇళ్లలోనే ఆ బెల్ అనగా మీరేమో కాదు కానీ ఒక ప్లేట్ తీసుకొని ఒక కట్టి తీసుకొని కొట్టచ్చు అందరికి వినపడేటట్లా. కాబట్టి ఈ విషయంలో బెల్ అంటే మా మైండ్లో ఆ బెల్లులు ఉన్నాయని చెప్పేసి కొట్టుకోకుండా ఉండకండి. అందరు కూడా ఈ విషయాన్ని మీరు చేస్తారని విశ్వసిస్తున్నాం. అలాగే వచ్చే ఆదివారం 8వ తారీఖు నుంచి జూన్ 8వ తారీఖు నుంచి మన ప్రభుత్వం వారు అన్ని ఆలయాలు అంటే ప్రార్థన సంబంధమైనటువంటి మందిరాలు కానివ్వండి, ముస్లిం సంబంధమైనటువంటి మసీదులు కానివ్వండి, హిందూ సంబంధమైనటువంటి దేవాలయాలు కానీ ఓపెన్ చేసేదానికి అవకాశం కలిగిస్తున్నారు. కనుక మనకి 7వ తారీఖు వచ్చింది ఆదివారము. అందరూ కూడా ఆదివారమే 9 గంటలకి మనకందరికీ ఆరాధన ఉంటుంది. అందరూ 9 గంటలకు రండి. ఆ రోజు బల్లగుడుక ఏర్పాటు చేస్తాం. ఒకవేళ ఏమైనా విషయం ఉన్నట్లయితే మీకు మళ్ళా ఫోన్ ద్వారా తెలియపరచబడుతుంది. వారంలో యథారీతిగా మంగళవారం స్త్రీల మైత్రి సెల్ కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతుంది. అలాగే పాస్టమ్ గారు గైటమ్మ ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళని బట్టి దేవుని స్తుతిస్తున్నారు. ఈ వారం కూడా అదే విధంగా ఉంటుంది. అలాగే బుధవారం కూడా జూమ్ యాప్లో 5:30 నుంచి 6:30 వరకు మనం కలుసుకుంటాం. ఆ తర్వాత ఇంకా ఎవరైనా జూమ్ యాప్లో కలవని వాళ్ళు ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే 3 కుటుంబాలు 4 కుటుంబాలే కలుస్తున్నారు. మిగిలిన వాళ్ళు కూడా ఈ వాక్యంలో పాలు పొందేటట్లు ప్రేరేపించవలసిందిగా మనవి. అలాగే ఆదివారం యథారీతిగా మనకి ఆరాధన ఉంటుంది. తెల్లవారుజామున 5:30 నుంచి 6:30 వరకు 5 నుంచి 6 వరకు జరుగుతూ ఉంది. కనుక ఆరాధన కంటిన్యూగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చే ఆదివారం 7వ తారీఖున పగలు 9 గంటలకు ఆరాధన ఉంటుంది. ఆరాధనతో పాటు బల్ల కూడా ఉంటుంది. కనుక సిద్ధపడి రండి. ఒకవేళ ఏమన్నా అవకతవకలు జరిగినట్లయితే మీకు ఫోన్ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయినటువంటి దేవా, మీ పాదములకు వందనాలు రాజా. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఈ మాసము మే ఆఖరి ఆదివారములో మమ్మల్ని ప్రవేశపెట్టినావు. ఇదిగో తండ్రి, గత 3 నెలలు మార్చి, ఏప్రిల్, మే నెలలు నా తండ్రి లాక్డౌన్ ద్వారా ఆరాధనలు జరగలేదు. ఆయన నీ కృపను బట్టి అధికారులతో మీరు మాట్లాడి జూన్లో మా ప్రభా మందిరాలు ఓపెన్ చేసేదానికి మీరు అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. తిరిగి యథారీతిగా మా సంఘము ఇతర సంఘాలు కూడా వారి సంఘాల్లో కలుసుకొని మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యము కలిగించండి. ప్రభువా దేవా, మీరు చేసినటువంటి ప్రతి మేలును బట్టి ఉపకారాన్ని బట్టి వందనాలు. వారంలో జరిగేటువంటి కార్యాల్లో కూడా మీ ప్రెజెన్స్ ఉంచండి. ఈ వారము వాక్య పరిచయం చేసిన బిడ్డలను మా తండ్రి ప్రవీణ్ని సోనెమను కూడా మీరు ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలను మీరు దీవించండి. వారి యొక్క పరిచయను మీరు దీవించండి ప్రభువా. అలాగే మా తండ్రి సంఘ కుటుంబాలన్నింటినీ పేరు పేరున దీవించమని ప్రార్థిస్తున్నాను. బలహీనులుగా ఉన్న బిడ్డలను కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. సిద్ధమ్మకు మంచి ఆరోగ్యము దయచేయండి. అలాగే మా తండ్రి ఇంకా అనేకులు బలహీనులుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు. రూపా కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే మా తండ్రి నాయన లక్ష్మీదేవమ్మ కొరకు ప్రార్థిస్తున్నాను. వాళ్ళ కుటుంబంలో అందరికి కూడా రక్షణ దయచేయండి. బుధవారం ఘనంగా కుటుంబంలో ఆర్కే నగర్లో ప్రార్థన జరిగింది.
మా ప్రభా బిడకు స్వస్థత దయచేయండి. ఎలిజబెత్ అమ్మను ముట్టండి, స్వస్థత దయచేయండి. రుద్రాలు కనికరించండి ప్రభా, సహాయము చేయండి. యశ్వంత్ తల్లికి కూడా స్వస్థత దయచేయండి. జాను విషయంలో కూడా అద్భుతం జరిగించి నాయన మా ప్రభా తను ఎంగేజ్మెంట్ చేసుకునేటువంటి కృప ఇచ్చినారు. మ్యారేజ్ కొరకు కూడా సిద్ధపరచండి నాయన. ముట్టాలనే ప్రాంతంలో నాయన మా ప్రభా స్వప్న అనే బిడ్డతో ఎంగేజ్మెంట్ జరిగింది శనివారం. ప్రభా వారి యొక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. ఈ గొప్ప కార్యము జరిగించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నారు. సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు దయచేయండి. కుటుంబంలో శాంతి, సమాధానము, నెమ్మది దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ వారంలో క్వాయర్గా సంఘాన్ని మీరు వాడుకున్నందుకు వందనాలు. గైటీ విషయంలో చక్కగా లీడ్ చేయుటకు కృప అనుగ్రహించినందుకు వందనాలు. బిడ్డను కూడా దీవించండి, తన భవిష్యత్తును దీవించు. మీ దాసులను కూడా దీవించి ఇంకా బహుగా వాడుకొని బలమైనటువంటి నీ యొక్క శక్తిని, ఆరోగ్యమును ప్రసాదించండి. మీకును పరిశుద్ధాత్మకు మమ్మల్ని సమర్పిస్తూ త్వరలో మేఘారుడుగా రాబోచున్న యేసు ప్రభువారి శక్తిగల నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు అన్యోన్యమైన సహవాసము మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాతుడై తన చిత్త ప్రకారం తన నామ మహిమార్థమై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ఇంతటితో ఆరాధన ముగింపబడింది. అందరికీ వందనాలు.